నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షన అసెంబ్లీలో కేబినెట్ మీటింగ్ జరుగుతోంది. ఈ భేటీలో జాబ్ క్యాలెండర్, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, నిఖిత్ జరీన్, మహమ్మద్ సిరాజ్లకు గ్రూప్ 1 ఉద్యోగము, ఇంటి స్థలం వంటి వాటిపై సుదీర్ఘ చర్చలు జరుపుతున్నారు. చర్చల అనంతరం నిఖిత్ జరీన్, మహమ్మద్ సిరాజ్కు గ్రూప్ 1 ఉద్యోగం, ఇంటి స్థలాలు ఇవ్వాలని క్యాబినెట్లో నిర్ణయించారు. కాగా ఇటీవల భారత జట్టు T20 వరల్డ్ కప్ సాధించిన విషయం తెలిసిందే. కప్ సాధించిన తర్వాత హైదరాబాద్కు వచ్చిన సిరాజ్ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. భారత జట్టులో మన రాష్ట్రానికి చెందిన ఆటగాడు ఉండటం గర్వకారణమని సీఎం ప్రశంసించి రాష్ట్ర ప్రభుత్వం తరపున గ్రూప్ 1 ఉద్యోగము, ఇంటి స్థలము ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో చాటిన ప్రముఖ బాక్సర్ నిఖిత్ జరీన్కు సైతం ఇంటి స్థలము, గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ కేబినెట్లో ఈ అంశాలపై నిర్ణయం తీసుకున్నారు.